హాయ్ గైస్, వెల్కమ్ టు కోడ్ ఫర్ యువర్ గ్రోత్ యూట్యూబ్ ఛానల్. సో మనం లాస్ట్ క్లాసెస్లో ఆపరేటర్స్ గురించి మల్టిపుల్ క్లాసెస్ చెప్పుకున్నాం కదా. సో ఆపరేటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏం చేస్తారంటే ఆపరేటర్స్ని డీటెయిల్గా ప్రాక్టీస్ చేయండి. ఈరోజు క్లాస్లో మనం ఇఫ్ గురించి చెప్పుకుందాం. ఓకే, ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి? సో ఇఫ్ ఎల్స్ అనేది ఒక కండిషనల్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ మనం ఏమంటామంటే కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం. ఇఫ్ ఎల్స్ అంటే కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏదైనా మనం ఒక కండిషన్ ని వెరిఫై చేసి మన ఫ్లో ఆఫ్ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలా లేదా. ఓకే, ఏదైనా ఒక కండిషన్ బేస్ చేసుకొని మన స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వాలా లేదా అని మనం డిసైడ్ చేయాలి అంటే అప్పుడు మనం యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి? ఇఫ్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేయాలి. ఓకే, అంటే ఇఫ్ ఎల్స్ అనేది ఏంటి అంటే ఒక కండిషనల్ స్టేట్మెంట్. మనం కండిషనల్ స్టేట్మెంట్స్ మనం రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేసి రాసాం కదా. అంటే లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు ఇవన్నీ యూజ్ చేసి మనం రాసాం. ఓకే, కండిషన్స్ అనేది రాసాం కదా. సో ఆ కండిషన్స్ యూజ్ చేసుకొని మనము ఆ కండిషన్ ఉన్న ఎక్స్ప్రెషన్ మనం యూజ్ చేసుకుని ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. ఇఫ్ ఎల్స్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక కండిషన్ ని బేస్ చేసుకొని ఒక పర్టికులర్ ఫ్లో ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలా లేదా అని డిసైడ్ చేయడానికి మనము ఇఫ్ ఎల్స్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం. ఓకే, సో అంటే ఏంటి అంటే, సో బేసిక్ గా ఫస్ట్ ఇఫ్ యొక్క సింటాక్స్ చూద్దాం. ఇఫ్ సింటాక్స్ ఏంటంటే ఇఫ్ ఇక్కడ మనకి ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఓకే, అండ్ దెన్ ఎల్స్ మల్టిపుల్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఈ ఇఫ్ కి బ్రాకెట్స్ లో బిట్వీన్ లో మనకి ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది. ఓకే, ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ అంటే కండిషన్ అనేది ఉంటుంది. ఒక కండిషన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇఫ్ కి మనకి ఒక కండిషన్ అనేది ఉంటుంది. ఓకే, ఈ కండిషన్ అనేది బేస్ చేసుకొని మనకి ఈ ఇఫ్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలా లేకపోతే ఎల్స్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలా అనేది మనకి ఈ కండిషన్ అనేది డిసైడ్ చేస్తుంది. ఓకే, సో ఈ స్టేట్మెంట్స్ మనం ఏమంటాం అంటే ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్స్ అంటాం. ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్స్ ఇవి ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్. ఇవి ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్స్, ఇవి ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్. ఓకే, సో అంటే మనకి ఈ ఇఫ్ బ్లాక్ లో ఈ బ్రాకెట్స్ మధ్యలో ఏవైతే ఉన్నాయో వాటిని ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్స్ అంటాం. ఈ ఎల్స్ బ్లాక్ లో ఈ బ్రాకెట్స్ మధ్యలో ఉన్న వాటిని మనం ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అంటే మనకి మీకు ఏమని చెప్పాను? స్టేట్మెంట్స్ ఇన్ జావా లాంగ్వేజ్ ఆర్ ఎండ్స్ విత్ సెమీకోలన్ అని చెప్పాను. సో ఏవైనా స్టేట్మెంట్స్ అంటే ఇంట్ ఏ ఈక్వల్ టు 3, ఓకే, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 3 ఇలా, లేకపోతే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హలో, ఏవైనా సరే స్టేట్మెంట్స్ అంటే మనం రాసుకోవచ్చు. ఓకే, ఈ ఇఫ్ బ్లాక్ లో ఎల్స్ బ్లాక్ లో మనకి నచ్చిన స్టేట్మెంట్స్ అనేవి రాసుకోవచ్చు. ఆ స్టేట్మెంట్స్ ని మనము ఎన్ని స్టేట్మెంట్స్ అయినా రాసుకోవచ్చు. ఈ ఇఫ్ బ్లాక్ లో ఈ కండిషన్ ఏదైతే ఉందో ఈ కండిషన్ అనేది ట్రూ అయింది అనుకోండి. కండిషన్ అనేది ట్రూ అయితే మనకి ఈ ఇఫ్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. కండిషన్ అనేది ఫాల్స్ అయితే మనకి ఎల్స్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో మనకి ఇఫ్ యొక్క సింటాక్స్ ఏంటి? ఇఫ్, దాని పక్కన బ్రాకెట్ లో ఒక కండిషన్ ఉంటుంది, తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్ మనకి మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, తర్వాత ఎల్స్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ మధ్యలో మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇఫ్ పక్కన ఉన్న ఈ కండిషన్ అనేది ట్రూ అయితే మనకి ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇఫ్ పక్కన ఉన్న కండిషన్ అనేది ఫాల్స్ అయితే మనకి ఎల్స్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ సే int a equal to 3. if a equal to 3 అయితే system dot out dot println hello, else system dot out dot println hi. ఇక్కడ నాకు ఏమైంది? నేను a అనే ఒక వేరియబుల్ లో 3 అనే వాల్యూ ఉంది. a అనేది 3 అయితే నాకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ హలో అని ప్రింట్ అవ్వమని చెప్పాను. ఏ అనే 3 కాకపోతే నాకు హాయ్ అని ప్రింట్ అవ్వమని చెప్పాను. సో నాకు ఏ అనే వేరియబుల్ ఎంత ఉంది? 3. అంటే ఇక్కడ రీప్లేస్ చేస్తే 3 ఈక్వల్ టు 3. కండిషన్ ట్రూ ఆఫ్ ఫాల్సా? ఇది రిలేషనల్ డబల్ ఈక్వల్ టు ఆపరేటర్. సో ఇది ఏం చేస్తుంది? లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్ ఉన్న వాల్యూ ఈక్వల్ అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది, రెండు ఈక్వల్ కాకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో రెండు ఈక్వల్ కాబట్టి మనకి ఏం రిటర్న్ చేస్తుంది? ట్రూ రిటర్న్ చేస్తుంది. అంటే ఈ కండిషన్ యొక్క వాల్యూ మనకి ఏమొచ్చింది? ట్రూ వచ్చింది. ట్రూ వచ్చినప్పుడు మనకి ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇఫ్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి.
ఇఫ్ బ్లాక్ లో నాకు ఏముంది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని హలో ఉంది కాబట్టి నాకు అవుట్పుట్ లో ఏమొస్తుంది హలో అని వస్తుంది. ఓకే, ఇఫ్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ లో ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి నాకు ఇఫ్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి నాకు హలో అని ప్రింట్ అవుతుంది. ఓకే, అదే ఈ కండిషన్ ఏ డబుల్ ఈక్వల్ టు 3 కాకుండా ఏ నాట్ ఈక్వల్ టు 3 ఉందనుకోండి, అప్పుడు నాకు ఏమవుతుంది 3 నాట్ ఈక్వల్ టు 3. ఇది కండిషన్ ఏంటి ఫాల్స్. ఫాల్స్ అయినప్పుడు మనకి ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది ఎల్స్ బ్లాక్ లో ఉన్నవి ఎగ్జిక్యూట్ అవుతాయి కాబట్టి నాకు అప్పుడు ఏం అవుట్పుట్ వస్తుంది హాయ్ అని వస్తుంది. ఓకే, అంటే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు అప్పుడు మనకి ఎల్స్ బ్లాక్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది అప్పుడు నాకు ఏమని వస్తుంది హాయ్ అని వస్తుంది. ఓకే, సో మీరు నోట్ డౌన్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే మనకి ఖచ్చితంగా ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఎల్స్ బ్లాక్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. ఎల్స్ బ్లాక్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. ఓకే, సెకండ్ వన్ బ్రాకెట్స్ అండ్ ఈ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, బ్రాకెట్స్ ఆర్ మ్యాండేటరీ. Brackets are mandatory only if more than one statement exists. అంటే ఇప్పుడు మనము ఇఫ్ బ్లాక్ లో కానీ మల్టిపుల్ స్టేట్మెంట్స్ అంటే ఒక స్టేట్మెంట్ కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ రాయాలనుకున్నాం అనుకోండి అప్పుడు మనకి బ్రాకెట్స్ అనేవి మ్యాండేటరీ. అలా కాకుండా ఓన్లీ ఒక సింగిల్ స్టేట్మెంట్ రాయాలనుకున్నాం అనుకోండి అప్పుడు బ్రాకెట్స్ అనేవి మ్యాండేటరీ కాదు. అంటే ఈ ప్రోగ్రామ్ చూడండి మనకి ఇఫ్ బ్లాక్ లో ఒకటే స్టేట్మెంట్ ఉంది, ఇక్కడ ఎల్స్ బ్లాక్ లో కూడా ఒకటే స్టేట్మెంట్ ఉంది కాబట్టి నేను ఇలా కూడా రాసుకోవచ్చు ఇఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 3 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ హలో ఎల్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ హాయ్. ఓకే, ఇక్కడ నేను బ్రాకెట్స్ పెట్టలేదు. ఓకే, సో నాకు ఒకటే స్టేట్మెంట్ ఉంది కాబట్టి నేను బ్రాకెట్స్ పెట్టకపోయినా పర్వాలేదు. అదే ఒక స్టేట్మెంట్ కన్నా ఎక్కువ స్టేట్మెంట్స్ మనం ఇఫ్ బ్లాక్ లో కానీ ఎల్స్ బ్లాక్ లో కానీ రాయాలనుకుంటే మనకి ఖచ్చితంగా బ్రాకెట్స్ అనేవి మ్యాండేటరీ. ఓకే, నెక్స్ట్ ఎల్స్ బ్లాక్ అనేది నాట్ మ్యాండేటరీ. అంటే ఏదైనా ఒక ఇఫ్ క్లాజ్ రాసేటప్పుడు ఎల్స్ బ్లాక్ రాసినా పర్వాలేదు రాయకపోయినా పర్వాలేదు. ఒకవేళ రాస్తే మనకి ఆ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు అది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకవేళ రాయకపోతే కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఇంకేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, అంటే కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే. అంటే ఇక్కడ నాకు ఇఫ్ ఏ ఈక్వల్ టు 3 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ హాయ్ అని ఉందనుకోండి. ఓకే, ఇంట్ ఏ ఈక్వల్ టు 3 అని ఉంది. ఇక్కడ నాకు ఏమవుతుంది ఏ ఈక్వల్ టు 3 కాబట్టి 3 ఈక్వల్ టు 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి హాయ్ అని ప్రింట్ అవుతుంది. సో నాకు అవుట్పుట్ ఏమొస్తుంది హాయ్ అని వస్తుంది. అదే నాకు ఏ ఈక్వల్ టు 3 కాకుండా 4 ఉంది అనుకోండి, 4 ఈక్వల్ టు 3 కండిషన్ ఫాల్స్ అయినప్పుడు నాకు కండిషన్ ట్రూ అయితేనే ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి నాకు ఇక్కడ ఎల్స్ బ్లాక్ అనేది అసలు లేదు కాబట్టి ఏమీ ఎగ్జిక్యూట్ అవ్వదు. కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ బ్లాక్ ఉంటేనే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ బ్లాక్ లేకపోతే ఇంకేదో ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ట్రూ అయితే ఇఫ్ స్టేట్మెంట్ లో ఉన్న ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ట్రూ కాకపోయినప్పుడు ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ ఉంటే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ బ్లాక్ లేకపోతే ఇంకే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే, సో అందుకే ఎల్స్ బ్లాక్ అనేది నాట్ మ్యాండేటరీ. ఓకే, సో ఈ రెండు పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అంటే మన ఇఫ్ యొక్క ఫ్లో చార్ట్ ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక కండిషన్ ఉంటుంది, కండిషన్ ట్రూ అయినప్పుడు మనకి ఇఫ్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది, రెండు కలిపి ఎప్పుడు కూడా ఎగ్జిక్యూట్, అది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఎల్స్ రెండు బ్లాక్ లో ఉంటే ఏదో ఒకటి మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ లో ఉన్న ఎగ్జిక్యూట్ అవుతాయి, కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ లో ఉన్న ఎగ్జిక్యూట్ అవుతాయి. అంతేగాని రెండు బ్లాక్స్ కూడా సింగిల్ ఎగ్జిక్యూషన్ లో ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే, సో నెక్స్ట్ ఏమవుతాయి అంటే ఆ ఇఫ్ ఎల్స్ కింద ఏమైనా అదర్ స్టేట్మెంట్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. చూడండి ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. ఇంట్ ఏ ఈక్వల్ టు 3 ఇఫ్ ఏ ఈక్వల్ టు 3 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ హాయ్ ఎల్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ హలో. నాకు ఇఫ్ ఎల్స్ అనేది ఇక్కడ వరకు అనేసి అనుకున్నాను. నెక్స్ట్ నేను బయట వేరే లైన్ రాస్తున్నాను ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 3 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ ఏ. అంటే ఇక్కడ మనకి ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ అనేది ఇఫ్ బ్లాక్ కి, ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ అనేది ఎల్స్ బ్లాక్ కి. ఓకే, సో ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 3 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ ఏ అనేది మనకి ఇఫ్ ఎల్స్ అవుట్ సైడ్ ఉన్నాయి. ఓకే, కాబట్టి మనకి ఏమవుతుందంటే ఈ కండిషన్ ఏంటి, ఈ కండిషన్ బేస్ చేసుకుని కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత
దాని కిందన ఉన్న అవుట్ సైడ్ స్టేట్మెంట్ అంటే ఇఫ్ ఎల్స్ కి అవుట్ సైడ్ ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో వాటి యొక్క ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతూ ఉంటది. ఓకే. సో నాకు ఇంట్ ఏ ఈక్వల్ టు 3 అంటే 3 ఈక్వల్ టు 3 కండిషన్ ఏంటి ట్రూ. కాబట్టి నాకు ఏమని ప్రింట్ అవుతుంది అవుట్పుట్ లో హాయ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే. హాయ్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకు కండిషన్ ఆల్రెడీ ట్రూ అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఇఫ్ గానీ ఎల్స్ గానీ ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అదర్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ ఎల్స్ బ్లాక్ కి అవుట్ సైడ్ ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయి ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 3 ఉంది. అంటే ఇప్పుడు ఏ వాల్యూ ఎంత 3 ప్లస్ 3 అంటే ఎంత ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది 6 అవుతుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలన్ ఏ అంటే ఏ వాల్యూని ప్రింట్ చేయమంటాం. ఏ వాల్యూ ఎంత ఉంది 6 ఉంది. కాబట్టి నాకు అవుట్పుట్ ఏమొస్తుంది హాయ్ 6 అని వస్తుంది. ఓకే. సో ఈ విధంగా మీరు ఇఫ్ బ్లాక్ అనేది నేర్చుకోవాలి. ఓకే. సో ఇఫ్ ఎల్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము ఏవైనా ఒక కండిషన్ బేస్ చేసుకొని మనకి ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది 2 డిఫరెంట్ వేస్ లో జరగాలి అని అనుకుంటే అప్పుడు మనము ఇఫ్ ఎల్స్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ నాకు ఈ కండిషన్ బేస్ చేసుకొని కండిషన్ ట్రూ అయితే ఒక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ జరగాలి. కండిషన్ ఫాల్స్ అయితే ఇంకొక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ జరగాలి. ఆ కేసులో మాత్రమే మనం ఇఫ్ ఎల్స్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ కాన్సెప్ట్ ఎక్కడ యూజ్ చేస్తాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఇఫ్ ఎల్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము ఏదైనా ఒక కండిషన్ ని బేస్ చేసుకొని మన ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది 2 డిఫరెంట్ వేస్ లో ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే అప్పుడు మనం యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి ఇఫ్ ఎల్స్ బ్లాక్. ఓకే. సో కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆ ఇఫ్ ఎల్స్ బ్లాక్ అవుట్ సైడ్ ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే. థ్యాంక్ యూ గైస్. హాయ్ గైస్. సో మనం ఇఫ్ క్లాస్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఇఫ్ క్లాస్ గురించి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రాక్టీస్ చేద్దాం ఎగ్జాంపుల్స్. ఓకే. సో నేను ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఇఫ్ ఎల్స్ డెమో డాట్ జావా. ఓకే. సో నా క్లాస్ క్రియేట్ అయింది. మెయిన్ మెథడ్ రాస్తున్నాను పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకే. సో ఇది మనకి బేసిక్ జావా ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ అంతేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇఫ్ క్లాస్ బేసిక్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రాక్టీస్ చేద్దాం. లెట్స్ సే ఇఫ్ 5 ఈజ్ గ్రేటర్ దాన్ 3 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హలో అని ఇచ్చాను. ఎల్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హాయ్ అని ఇచ్చాను. సో నాకు ఏం ప్రింట్ అవుతుంది ఓకే. సో నాకు ఏం ప్రింట్ అవుతుంది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హలో అని ఇచ్చాను. ఇక్కడ ఇఫ్ బ్లాక్లో ఎల్స్ బ్లాక్లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హాయ్ అని ఇచ్చాను. ఇక్కడ నాకు ఎక్స్ప్రెషన్ ఏమని ఇచ్చాను కండిషన్ 5 గ్రేటర్ దాన్ 3 అని ఇచ్చాను. 5 గ్రేటర్ దాన్ 3 అనేది మనకి కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ 5 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 3. కాబట్టి ఆ కండిషన్ ఏం రిటర్న్ చేస్తుంది రిలేషనల్ ఆపరేటర్ గ్రేటర్ దాన్ అనేది ఉన్న ఆ కండిషన్ ఏం రిటర్న్ చేస్తుంది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇఫ్ బ్లాక్లో ఇక్కడ 5 గ్రేటర్ దాన్ 3 అనే కండిషన్ ట్రూ రిటర్న్ చేస్తుంది. కాబట్టి మనకి ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ నాకు ఇఫ్ బ్లాక్లో ఒకటే స్టేట్మెంట్ ఉంది. ఏముంది హల్లో అని ఉంది. కాబట్టి నాకు అవుట్పుట్ ఏమొస్తుంది హల్లో అని వస్తుంది. ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి నాకు ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. రెండింట్లో ఏదైనా ఒక బ్లాక్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎయిదర్ ఇఫ్ ఆర్ ఎల్స్. ఇఫ్ అయినా ఎగ్జిక్యూట్ అవుతుంది లేకపోతే ఎల్స్ అయినా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. జావా సి స్పేస్ ఇఫ్ ఎల్స్ డెమో డాట్ జావా. నెక్స్ట్ జావా స్పేస్ ఇఫ్ ఎల్స్ డెమో ఎగ్జిక్యూషన్ స్టెప్. నాకు ఏమని వచ్చింది హల్లో అని ప్రింట్ అయింది. ఇక్కడ హాయ్ అనే స్టేట్మెంట్ ప్రింట్ఎల్ అనే స్టేట్మెంట్ ఉన్నా సరే నాకు అది అవ్వలేదు. నార్మల్గా మనకి ఇఫ్ ఎల్స్ కాన్సెప్ట్ లేకపోతే మనకి ఏమవుతుంది ఇఫ్ ఎల్స్ కాన్సెప్ట్ లేదు అనుకోండి. ఇక్కడ నాకు 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హలో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హాయ్. ఓకే. నాకు అప్పుడు 2 ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్స్ కాబట్టి హల్లో అండ్ హాయ్ అని ప్రింట్ అవుతుంది. కానీ నేను ఇక్కడ ఏం చేశాను ఒక కండిషన్ బేస్ చేసుకొని ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది 2 డిఫరెంట్ వేస్లో సెగ్రిగేట్ అనేది చేశాను. కండిషన్ ట్రూ అయితేనే నాకు హలో అని ప్రింట్ అవ్వు, కండిషన్ ఫాల్స్ అయితే హాయ్ ప్రింట్ అవ్వు అని చెప్పాను. అంటే ఒక కండిషన్ బేస్ చేసుకొని మన ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది 2 డిఫరెంట్ ఫ్లోస్గా డివైడ్ చేసాం. ఎప్పుడు కూడా ఆ 2 ఫ్లోస్లో ఏదో ఒక ఫ్లో మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ట్రూ అయితే ఇఫ్లో ఉన్న ఫ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్లో ఉన్న ఫ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. ఇక్కడ నాకు కండిషన్ ట్రూ అయింది కాబట్టి హల్లో అని ప్రింట్ అయింది. అదే ఇక్కడ నాకు 5 గ్రేటర్ దాన్ 3 కాకుండా 5 లెస్ దాన్ 3 అని ఉందనుకోండి. కండిషన్ ఏంటి ఇది రిటర్న్ చేస్తుంది 5 లెస్ దాన్ 3 అనేది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఫాల్స్ రిటర్న్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది
ఎల్స్ బ్లాక్‌లో ఎగ్జిక్యూట్ అవుతది. అక్కడ నాకేముంది హాయ్ అని ఉంది. కాబట్టి నాకు హాయ్ అని ప్రింట్ అవుతది. నేను మళ్ళీ కంపైల్ చేశాను. ఇక్కడ మనము ఎగ్జిక్యూట్ చేశాము. ఏమొచ్చింది? హాయ్ అని ప్రింట్ అయింది. ఓకే. సో, కండిషన్ ఫాల్స్ అయితే మనకి ఏది ఎగ్జిక్యూట్ అవుతది? ఎల్స్ బ్లాక్‌లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్‌లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అంతేనా? ఓకే. సో, ఇక్కడ మనము ఎప్పుడు కండిషనే రాయాలా అంటే, కండిషనే రాయాల్సిన అవసరం అనేది లేదు. మనం అక్కడ రాయాల్సింది ఏంటి అంటే, ఏదైనా ఒక ఎక్స్‌ప్రెషను బూలియన్ వాల్యూ రిటర్న్ చేసే ఎక్స్‌ప్రెషన్ అనేది మనం రాయాలి. ఇక్కడ నేనేం రాశాను 5 <3 అనే ఒక ఎక్స్‌ప్రెషన్. అది రిలేషనల్ ఆపరేటర్ లెస్ థాన్ ఉన్న ఎక్స్‌ప్రెషను. ఆ ఎక్స్‌ప్రెషన్ మనకి ఏం రిటర్న్ చేస్తది? బూలియన్ వాల్యూ ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తది. కాబట్టి నేను అది రాశాను. నేను అలా కాకుండా డైరెక్ట్‌గా ట్రూ ఆర్ ఫాల్స్ అని కూడా రాయొచ్చు. ఇక్కడ నేను ఇఫ్ ఆఫ్ ట్రూ అని రాశాను. అంటే నాకు ఇఫ్ పక్కన ఉన్న ఎక్స్‌ప్రెషన్ యొక్క వాల్యూ అదేంటి నాకు ఇక్కడ ట్రూ. ట్రూ అయింది కాబట్టి నాకేం ప్రింట్ అవుతది? హల్లో అని ప్రింట్ అవుతది. ఓకే. చూడండి ఇఫ్ ఎల్స్ డెమో కంపైల్ చేశాను. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేశాను. నాకేమని ప్రింట్ అయింది? హల్లో అని ప్రింట్ అయింది. అంటే మనం ఇఫ్ పక్కన ఉన్న వాల్యూ అనేది ఎప్పుడూ కూడా ఒక బూలియన్ వాల్యూ అయ్యుండాలి. అంటే ఒక ఎక్స్‌ప్రెషన్ రాస్తే ఆ ఎక్స్‌ప్రెషన్ అనేది మనకి ఒక బూలియన్ వాల్యూ రిటర్న్ చేస్తేనే మనకి ఆ ఇఫ్ పక్కన అది తీసుకుంటది. అలా కాకుండా నేను ఇంట్ లెట్స్ సే ఇంట్ ఏ ఈక్వల్ టు 3 అని ఇచ్చి ఇఫ్ ఆఫ్ ఏ అని రాశాననుకోండి. నాకవ్వదు. ఒకసారి చూడండి నేను కంపైల్ చేస్తాను. నాకేమనొచ్చింది ఎర్రరు ఇన్‌కంపాటిబుల్ టైప్స్ ఇంట్ కెనాట్ బి కన్వర్టెడ్ టు బూలియన్. అంటే ఏంటి మనకొచ్చింది? ఈ ఇఫ్ పక్కన ఉన్న ఎక్స్‌ప్రెషన్ అనేది మనము ఏ అని ఇచ్చాం. ఏ అనేది మనకేంటి ఇంటిజర్ వాల్యూ. ఇంటిజర్ వాల్యూ అనేది ఇఫ్ బ్లాక్ ఎక్స్‌పెక్ట్ చేయదు. అది బూలియన్ వాల్యూ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది అని చెప్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా అక్కడ ఏం రాయాలి? ఏదైనా ఒక ఎక్స్‌ప్రెషన్ బూలియన్ వాల్యూ రిటర్న్ చేసే ఎక్స్‌ప్రెషన్ మాత్రమే రాయాలి. ఓకే. ఇప్పుడు ఓన్లీ ఏ కాకుండా ఏ+3 అని ఇచ్చినా సరే మనకి ఏ+3 ఏం రిటర్న్ చేస్తది? ఏ అనేది ఒక ఇంటిజర్. ఇంటిజర్‌కి 3 కలిపితే అది ఇంటిజరే ఇస్తది. కాబట్టి ఈ ఏ+3 అనే ఎక్స్‌ప్రెషన్ యొక్క వాల్యూ కూడా మనకేంటి ఇంటిజరే. కాబట్టి మనకక్కడ ఏం ఎర్రర్ వచ్చింది చూడండి. కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ ఇంట్ టు బూలియన్ అని వచ్చింది. సో, ఎప్పుడూ కూడా ఇఫ్ పక్కన ఉన్న ఎక్స్‌ప్రెషన్ యొక్క రిజల్టెంట్ డేటా టైప్ ఏం రావాలి? బూలియన్ అని రావాలి. ఓకే. నెక్స్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఇప్పుడు మనకి ఇంట్ ఏ ఈక్వల్ టు 3 అని ఇచ్చాం గదా! లెట్స్ సే ఏ ఈక్వల్ టు 3 ఇలా ఇచ్చాననుకోండి. నాకేంటిది ఈక్వల్ టు 3 అంటే అక్కడ నాకు రిలేషనల్ ఆపరేటర్ డబుల్ ఈక్వల్ టు అనేది ఉంది. డబుల్ ఈక్వల్ టు ఏం చేస్తది? లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ, రైట్ సైడ్ ఉన్న వాల్యూ 2 సేమా కాదా అని వెరిఫై చేస్తది. 2 సేమ్ అయితే ట్రూ రిటర్న్ చేస్తది. 2 సేమ్ కాకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తది. నాకు లెఫ్ట్ సైడ్ ఏ అనే వేరియబుల్ ఉంది. ఏ అనే వేరియబుల్‌లో ఎంతుంది డేటా? 3 ఉంది. 3 ఈక్వల్ టు 3 కండిషన్ ట్రూ కాబట్టి మనకి ఏం ప్రింట్ అవుతది? సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హలో అంటే మనకి హల్లో అని ప్రింట్ అవుతది. ఎందుకు 3 ఈక్వల్ టు 3 అనే కండిషన్ ఏంటి? ట్రూ. ట్రూ అయినప్పుడు మనకేంటి ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతది. కాబట్టి మనకి ఏమవుతది? హల్లో అని ప్రింట్ అవుతది. ఒక్కసారి ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయితే ఎల్స్ బ్లాక్ అనేది మరి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయితే ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఆ రెండిట్లో ఏదో ఒక బ్లాక్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతది. ఓకే. సో, ఇక్కడ చూడండి పక్కన నాకు ఇఫ్ బ్లాక్‌లో ఓన్లీ ఒకటే ఒక స్టేట్మెంట్ ఉంది. కాబట్టి మనకి బ్రాకెట్స్ అనేవి మ్యాండేటరీయా? కాదు. కాబట్టి నేను బ్రాకెట్స్ అనేవి తీసేస్తున్నాను. ఎల్స్ బ్లాక్‌లో కూడా నాకు ఒకటే స్టేట్మెంట్ ఉంది. కాబట్టి నాకు బ్రాకెట్స్ మ్యాండేటరీ కాదు కాబట్టి నేను బ్రాకెట్స్ అనేవి తీసేస్తున్నాను. ఓకే. చూడండి సేవ్ చేశాను. మళ్ళీ కంపైల్ చేస్తున్నాను. నాకు అవుట్‌పుట్ ఏమనొచ్చింది? హల్లో అనొచ్చింది. ఎందుకు? ఏ ఈక్వల్ టు 3 అంటే 3 ఈక్వల్ టు 3 కండిషన్ ట్రూ కాబట్టి ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతది. ఇఫ్ బ్లాక్‌లో నాకు ఒకటే స్టేట్మెంట్ ఉంది. సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హలో. కాబట్టి నాకు అది హలో అని ప్రింట్ అయింది. ఇక్కడ నేను బ్రాకెట్ పెట్టలేదు. ఎందుకంటే నాకు ఇఫ్ బ్లాక్‌లో ఒకటే స్టేట్మెంట్ ఉంది కాబట్టి బ్రాకెట్స్ అనేవి మ్యాండేటరీ కాదు. ఓకే. ఇక్కడ నేనేమని చెప్పాను? ఇఫ్ బ్లాక్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది ఎయిదర్ ఇఫ్ ఎగ్జిక్యూట్ అవుతది, లేకపోతే ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతది. దాని తరువాత వేరే ఏవైనా స్టేట్మెంట్స్ ఉన్నాయి అంటే లెట్స్ సే ఏ ఈక్వల్ టు ఏ+3 అని ఇచ్చాను. సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ అని ఇచ్చాను. ఇక్కడ నాకు ఈ 2 స్టేట్మెంట్స్ కూడా ఎల్స్‌కి ఔట్ సైడ్ ఉన్నాయి. కాబట్టి నేను వాటిని ఔట్ సైడ్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అంటాం. సో, మనకి ఎగ్జిక్యూషన్ ఎలా అవుతది? ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఈ ఇఫ్ బ్లాక్‌లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్‌లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆ రెండిట్లో ఏదో ఒక బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దాని కిందన ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ అన్నీ మళ్ళీ వన్ బై వన్ ఎగ్జిక్యూట్ అవుతూ వస్తాయి. ఓకే. కాబట్టి నాకిక్కడ ఏముంది? ఇంట్ ఏ ఈక్వల్ టు 3. 3 ఈక్వల్ టు 3 కండిషన్ ట్రూ కాబట్టి నాకేమని ప్రింట్ అవుతది ఇక్కడ?
హల్లో అని ప్రింట్ అవుతది. ఈ కండిషన్ ట్రూ అయిపోయింది కాబట్టి ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. తర్వాత ఏముంది ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 3 అంటే ఏ వాల్యూ ఏమవుతది 6 అవుతది. నెక్స్ట్ సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ జే అంటే 6 అనేది ప్రింట్ అవుతది. ఓకే. 6 అనేది ప్రింట్ అవుతది. సో, నాకు టోటల్‌గా అవుట్‌పుట్ ఏమొస్తది? ఇక్కడ ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్ ద్వారా హల్లో వస్తది. ఇక్కడ ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్ ద్వారా 6 వస్తది. ఓకే. ఒకసారి మనం సేవ్ చేసి కంపైల్ చేద్దాం. కంపైల్ చేశాను. రన్ చేశాను. నాకేమనొచ్చింది? హలో అండ్ 6 అనొచ్చింది. అంతేనా? అంటే ఏంటి అక్కడ మనకు జరిగింది? ఇఫ్ బ్లాక్‌లో ఉన్న కండిషన్‌ని బేస్ చేసుకొని కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతది. కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ఈ రెండిట్లో ఏదో ఒక బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దాని కిందన ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. కొంతమంది ఏం థింక్ చేస్తారంటే ఈ స్టేట్మెంట్స్ కూడా ఎల్స్ బ్లాక్‌లోకే వచ్చాయి అని థింక్ చేస్తారు. అలా కాదు. ఎందుకు నాకిక్కడ ఎల్స్ బ్లాక్‌లో ఒక సింగిల్ స్టేట్మెంటే ఉంది కాబట్టి నాకు బ్రాకెట్స్ పెట్టలేదు. ఓకే. అలా కాకుండా మనం ఇక్కడ బ్రాకెట్స్ పెట్టామనుకోండి. ఇక్కడ బ్రాకెట్ పెట్టి నేనిక్కడ క్లోజ్ చేశాననుకోండి. నాకు ఈ 2 స్టేట్మెంట్స్ కూడా మనకి ఎల్స్ బ్లాక్‌లోకే వచ్చినట్టు. కాబట్టి నాకు ఈ 2 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ అనేది జరగదు. ఎందుకు? కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయినప్పుడు ఇఫ్ బ్లాక్‌లో ఉన్న ఒకటే ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతది. ఎల్స్ బ్లాక్‌లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నా అది మనకి పట్టించుకోదు. ఎల్స్ బ్లాక్‌లో మనకి ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతది? ఇఫ్ బ్లాక్‌లో ఉన్న ఎక్స్‌ప్రెషన్ ఫాల్స్ అయితేనే ఎగ్జిక్యూట్ అవుతది. నాకిక్కడ ఇఫ్ బ్లాక్‌లో ఉన్న ఎక్స్‌ప్రెషన్ ట్రూ అయింది కాబట్టి హల్లో అని ప్రింట్ అవుతది. ఒకసారి చూడండి. రన్ చేద్దాం. సేవ్ చేశాను. కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాను. నాకేమని ప్రింట్ అయింది? ఓన్లీ హల్లో అని ప్రింట్ అయింది. ఎందుకు? ఇఫ్ బ్లాక్ ట్రూ అయింది కాబట్టి ఇఫ్ బ్లాక్‌లో ఉన్న ఎక్స్‌ప్రెషన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతది. ఎల్స్ బ్లాక్‌లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఎందుకు? నాకు ఈ 2 స్టేట్మెంట్స్ కూడా నాకు ఈ ఎల్స్ బ్లాక్‌లోనే ఉన్నాయి. చూడండి బ్రాకెట్ ఇక్కడ ఓపెన్ అయితే 3 స్టేట్మెంట్స్ ఉన్న తర్వాత నాకు బ్రాకెట్ క్లోజ్ అయింది. కాబట్టి ఇఫ్ పక్కన ఉన్న కండిషన్ ఫాల్స్ అవ్వలేదు కాబట్టి నాకు ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. అదే నాకిప్పుడు ఇవి ఫాల్స్ అయిందనుకోండి. అప్పుడు నాకేమవుతది? ఎల్స్ బ్లాక్‌లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే హాయ్ 6 ప్రింట్ అవుతది. ఓకే. ఎగ్జిక్యూట్ చేశాను. నాకేమని ప్రింట్ అయింది? హాయ్ 6 అని ప్రింట్ అయింది. ఎందుకు? ఏ నాట్ ఈక్వల్ టు 3, 3 నాట్ ఈక్వల్ టు 3 అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి నాకు ఎల్స్ బ్లాక్‌లో ఎన్ని స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫస్ట్ సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హాయ్ అని ఉంది. కాబట్టి హాయ్ ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 3 అంటే 3 ప్లస్ 3 అంటే 6. సో, ఏ అనే వేరియబుల్ అనేది 6 కింద అప్డేట్ అయింది. నెక్స్ట్ సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ జే అంటే ఏ అనే వేరియబుల్‌లో ఉన్న డేటా ప్రింట్ అయింది. ఏ అనే వేరియబుల్‌లో డేటా ఎంత ఉంది మనకి 6 ఉంది. కాబట్టి 6 అనేది ఇక్కడ మనకి ప్రింట్ అయింది. ఓకే. సో, ఈ విధంగా మనము ఇఫ్ బ్లాక్ అనేది మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే. సో, మీరేం చేస్తారంటే మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ గురించి డీటెయిల్‌గా ఐడియా వస్తది. ఓకేనా? థాంక్ యూ సో మచ్ గైస్.